ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యేది. గత 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1న తారీఖున జీతాలు పడతాయి లేదా అనే సందేహాలన్నింటికీ కూడా సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా 1వ తేదీనే ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావటంతో ఆశ్చర్యపోవటం ఉద్యోగుల వంతయింది. దాదాపు 4.5 సంవత్సరాల తర్వాత 1వ తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్లలో శాలరీలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాచ్ నంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత 1వ తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్ బ్యాంక్ మెసేజ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్లో, గ్రీన్ ఛానల్స్లో పెన్షన్ బిల్లులు పెట్టారు. నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 5,500 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుందని, ఈ మొత్తం లేక 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాజిక భద్రత, పెన్షన్లకు 4,000 కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో 1వ తేదీ ఉదయం నుంచే జీతాలు చెల్లింపు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 1వ తేదీన జీతాలు పడటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.